ఏ రెసిపీ చేస్తున్నారు మరి? సో ఈరోజు వచ్చేసరికి మనం బ్రోకలీ కార్న్ స్టర్ ఫ్రై చేసుకుంటాం. సో ఈ వీక్ మొత్తం కూడా మనం గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. సో దీనికి సంబంధించి బ్రోకలీ కార్న్ స్టర్ ఫ్రై ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బ్రోకలీ కార్న్ స్టర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, పసుపు. బ్రోకలీ కార్న్ స్టర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. తయారయ్యే విధానంలోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, సో ప్రిపేర్ చేసుకుందాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ తక్కువ టైంలో కూడా అయిపోతుంది అనుకుంటా. స్టర్ ఫ్రై అంటే అలా వేసి తీసేస్తారు అంతే. ఎందుకంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ని ప్రిజర్వ్ చేయడానికి అప్పుడప్పుడు మనం ఎక్కువగా ఫ్రై చేసేసి ఎక్కువగా కుక్ చేయకుండా జస్ట్ మరీ పచ్చిగా తీసుకోలేము కాబట్టి స్టర్ ఫ్రై చేసుకుంటే అది కూడా ఒక బెస్ట్ వే ఆఫ్ కుకింగ్ మెథడ్ అని చెప్పచ్చు. ఓకే, సో ఫ్యాటీ లివర్ ఉంది మనకి అని అనడానికి ఏమన్నా సిమ్టమ్స్ అనేవి ఉంటాయా? సో జనరల్గా ఫ్యాటీ లివర్కి సిమ్టమ్స్ అనేది అస్సలు ఉండవచ్చుని. బట్ మనకి తెలిసేది ఎలా అంటే మనం కొలెస్ట్రాల్స్ అవి చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఫ్రీక్వెంట్గా అంటే పాస్ట్ ఒక 1 year నుంచి 2 times 3 times మనం కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని అది ఎప్పుడు హై వస్తూ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈ ఫ్యాటీ లివర్ కోసం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో పర్టికులర్గా సిమ్టమ్స్ అనేది ఏది ఉండదు. 1 yearకి ఒకసారి మనం 1 time or twice చెక్ చేసుకుంటే కనుక తెలుస్తుంది. ఫస్ట్ గ్రేడ్ అని చెప్పేసి అన్నారు కదా, ఎంత సివియర్ ఉంటుంది మనకి? ఇది ఎంత సివియర్ వరకు వెళ్ళొచ్చు అంటే లివర్ సిరోసిస్ అంటాం. అంటే కంప్లీట్ లివర్ డ్యామేజ్ అయ్యే స్టేజ్ వరకు వెళ్తుంది. గ్రేడ్ 1లోనే? గ్రేడ్ 1లో మనం పట్టించుకోకపోతే ఆ స్టేజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో రెసిపీస్తో అంటే ఇంట్లో తీసుకునే ఇంగ్రీడియంట్స్తోని వీటి ఫుడ్తోనే మనకి తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు మనకి కొలెస్ట్రాల్స్ ఆల్రెడీ హై ఉన్నప్పుడు దానికోసం మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అది డైట్తో మేనేజబుల్ కాదు అంటే మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో దాంతోపాటు డైట్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉంటే అది ఇప్పుడు మనకి ఏదైతే ఫ్యాటీ లివర్ అని కనిపిస్తుందో అది ఒక 6 months 1 year తర్వాత చెక్ చేసుకున్నప్పుడు ఆ డైట్లో ఉన్న ఫైబర్ వాటి వల్ల ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఫుడ్స్తో కాబట్టి మనం అదే స్టార్ట్ చేసేద్దాం మరి. ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. 1/2 teaspoon వాడుతున్నాను. ఆనియన్స్ కూడా వేసుకుంటాను. ఓకే, కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ అనేది మనం చాలా మినిమల్గా యూజ్ చేసుకున్నామండి. పర్టికులర్గా మనం ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎవరైనా సరే లైట్గా ఆయిల్ వేసుకుంటేనే మంచిది. ఈ మధ్య చాలా మంది ఆయిల్ స్ప్రేస్ లాగా వాడుతున్నారు. అది కూడా బెస్ట్ అనమాట. ఇలా ఎక్కడైతే మనము ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించుకోవాలనుకుంటున్నామో అక్కడ వేరే వే ఆఫ్ మెథడ్ కుకింగ్ కానీ లేకపోతే ఆయిల్ని మినిమల్ చేసి ఎలా వాడచ్చో అది యూస్ చేయాలి. గ్రీస్ కూడా చేస్తున్నారు అంతే. జస్ట్ చెప్పాలంటే నాన్ స్టిక్ ఇలాంటివి వాడినప్పుడు ఆయిల్ కూడా అవసరం లేదు మనకి. జస్ట్ స్టర్ ఫ్రై కింద చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే, టేస్టీగా ఉంటాయా? హెల్దీ ఈజ్ నాట్ టేస్టీ సమ్ టైమ్స్ అంటారు కదా. సో అప్పుడప్పుడు టేస్టీగా లేకపోయినా హెల్త్కి మంచిది కాబట్టి ఇంక్లూడ్ చేసుకోండి. డన్. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వెల్లుల్లి వేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి. ఓకే, ఇన్ కేస్ ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే కనుక ఎటువంటివి వేరే డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? లివర్ అంటే చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కదా. సో మన బాడీలో డిటాక్సిఫికేషన్ అనేది చేసేది లివరే అనమాట. అంటే బాడీలోకి ఎటువంటి టాక్సిన్స్ ఏ ఫామ్లో ఎంటర్ అయినా సరే, ఫుడ్ త్రూ కానీ ఏదైనా వాటర్ త్రూ, డ్రింక్ త్రూ ఏది వచ్చినా కూడా మనకి లివర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ టాక్సిన్స్ అన్నిటినీ తీసుకొని బయటికి పంపిస్తుంది. బట్ ఈ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటి అంటే దాని ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి టైంలో ఏంటి అంటే కొంచెం లైక్ బాడీ అనేది వీక్ అవ్వడము, కొంచెం ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ టైంలో కొద్దిగా ఇమ్యూనిటీ రిచ్ ఫుడ్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కానీ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అండ్ చాలామంది వెల్లుల్లి తీసుకుంటూ ఉంటారు డైలీ, ఒకటి లైక్ మార్నింగ్ ఎంటీగా తీసుకుంటూ ఉంటారు. సో అది కూడా మంచిది. వెల్లుల్లిలో ఉన్న లైక్ ప్రాపర్టీస్ వల్ల మనకి ఏంటి అంటే ఫ్యాట్ రిడక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఎంటీ స్టమక్ ఇన్ కేస్ పడకపోతే కనుక ఏదైనా తిని కూడా తీసుకోవచ్చు డైలీ. జస్ట్ అంటే దాన్ని ఇలా కుక్ చేస్తే ఇంకా కొంచెం ప్రాపర్టీస్ లూజ్ అవుతాయి కదా. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే డైలీ ఒక వెల్లుల్లి కూడా మనం డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న బ్రోకలీ వేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ వేస్తాం.
ఓకే. దీంతో పాటు స్పైసెస్ కూడా యాడ్ చేసుకున్నాం. కొద్దిగా పసుపు, ఓకే. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసి అయిపోయిన దశని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేస్తాం. ఓకే. ఒకసారి కలిపేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. సో ప్రిపరేషన్ అయితే అయిపోయింది. దీంట్లో మనం కారం ఎక్కడ యూజ్ చేయలేదు, ఓన్లీ పెప్పర్ ఒకటే వాడుకున్నాం కదా, సరిపోతుందా అది? సో జనరల్గా స్టార్టర్ కాబట్టి రెడ్ చిల్లీ కంటే మనకు పెప్పర్ అయితే టేస్ట్ బాగుంటుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే లేదు కారం వేసుకోవాలంటే కూడా యూస్ చేయాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నా మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే పెప్పర్ కూడా మనకి మంచిది కాబట్టి నేను అలా ఆలోచించాను. సో అలేఖ్య గారు, అలాగే ఫ్యాటీ లివర్ ఉన్నవారు కాకరకాయ జ్యూస్ అలాంటివి ఏమన్నా తీసుకోవచ్చా? కొంచెం ఎక్కువగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా తొందరగా ఏమన్నా? అంటే మనకి ఓవరాల్ వెజిటేబుల్ ఇంటేక్ అనేది చూస్తాం. అది జ్యూస్ ఫామ్లోనా, కర్రీ ఫామ్లోనా, సలాడ్, సూప్ ఎలాగైనా తీసుకోవచ్చు. బట్ ఓవరాల్ డేలో వాళ్ళు వెజిటేబుల్ ఇంటేక్ అనేది పెంచాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 500-550 గ్రామ్స్ వరకు కూడా వెజిటేబుల్స్ అనేవి తీసుకోవాలి. ఓకే. అంటే ఫైనల్గా మనం వెజిటేబుల్స్ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి ఫ్యాటీ లివర్తో సఫర్ అయ్యేవారు, అంతేనా? ఎందుకంటే ఫైబర్ కావాలి కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ మనకి హోల్ గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్ అలాంటివి వాడే లైక్ ఉద్దేశం ఉంది అనుకుంటే అప్పుడు మనం వెజిటేబుల్స్ కొంచెం తగ్గించి మిల్లెట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, డన్ అయిపోయింది కదా. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో అశ్విని గారు, బ్రోకలీ కార్న్ స్టర్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే. సో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్లో భాగంగా బ్రోకలీ కార్న్ స్టర్ ఫ్రై ప్రిపేర్ చేసేసుకున్నాము. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బ్రోకలీ కార్న్ స్టర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ, వెల్లుల్లి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, పసుపు. బ్రోకలీ కార్న్ స్టర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో వెల్లుల్లి ముక్కలు, ఉడికించిన బ్రోకలీ, ఉడికించిన స్వీట్ కార్న్, పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రోకలీ కార్న్ స్టర్ ఫ్రై రెడీ.